ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. మన పాపములను మనము ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మిమ్మును క్షమిస్తాను అని. ఒకరోజు సండే స్కూల్లో టీచర్ పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చి ఇది ఎవరూ చూడకుండా తినండి అని అందరికీ ఒక 5 నిమిషాల సమయం ఇస్తుంది. పిల్లలందరూ బయటికి వెళ్ళి ఎవరికీ కనపడకుండా తిని వస్తారు. కానీ ఒక పాప మాత్రం చాక్లెట్ని అలాగే తీసుకుని వస్తుంది. అందరూ తిన్నారు కదా, నువ్వు మాత్రం ఎందుకు తినలేదు అని అడిగింది టీచర్. మీరెవ్వరూ చూడకుండా తినమన్నారు, నేను ఒక చెట్టు కిందకు వెళ్ళాను, అక్కడెవ్వరూ లేరు, చూడడం లేదు, కానీ దేవుడు చూస్తున్నారు టీచర్ అని, అందుకే తినలేదు అని చెప్తుంది. ఇలాంటి హృదయం మనలో ఎంతమందికి ఉంది? మనం పనిచేసే చోట సీసీ కెమెరాలు ఉన్నట్లయితే ఎక్కడ మన బాస్ చూస్తారేమో అని చాలా పద్ధతిగా నిజాయితీగా పనిచేస్తాం. కానీ దేవుడు మనల్ని చూస్తున్నారనే విషయం మాత్రం మర్చిపోతాం. మనలాగే గెహజీ కూడా మర్చిపోయాడు. అక్రమ సంపాదన కోసం పరుగులు పెట్టేశాడు. నయమాను ఇచ్చిన వెండిని ఆశించాడు. ఎలీషా గెహజీ నీవెక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాడు. ఎలీషా అంటాడు, నా మనసు నీతో కూడా రాలేదా అని అడిగిన ప్రశ్నకు గెహజీ దగ్గర సమాధానం మౌనమే అయ్యింది. ఈరోజు మనం చూడరానివి చూస్తున్నా, వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్తున్నా, చేయకూడనివి చేస్తున్నప్పుడు దేవుని మనసు మనతో కూడా వస్తుందనే విషయం మనం మర్చిపోవడం లేదా? చేసిన పాపం మర్చిపోయి పాపమును ఒప్పుకోకుండా గెహజీ వలె కప్పుకొని తిరిగి ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్తున్నాం ఆలోచించండి. గెహజీ అలా కప్పుకున్నాడు కాబట్టి తరతరములకు కుష్ఠరోగమునే శాపమునే కొని తెచ్చుకున్నాడు. ఒకవేళ ఎవ్వరికీ తెలియదు కదా అని నీ పాపాలు తప్పులను ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా మనుషుల ఎదుటే కాకుండా దేవుని ఎదుట కూడా కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నావంటే గెహజీ వలె శాపమునకు దేవుని ఉగ్రతకు బలి అవుతున్నావు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని శాపమును కాదు మనం కోరుకునేది, దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క కనికరమును, దయకు మనం పాత్రులం అవ్వాలి. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.